హలో ఎవ్రీవన్, ఈరోజు ఎంతో సింపుల్గా చేసుకున్న చిక్కుడుగా టమాటా కర్రీ ఎంత సింపుల్గా ఉంటుందో టేస్ట్ అంత బాగుంటుంది. ముందుగా ప్యాన్లో సరిపడా ఆయిల్ వేసుకొని మీడియం సైజ్ ఆనియన్ ఒక 2, కర్రీకి ఎంతైతే కారం సరిపోతుందో అంత పచ్చిమిర్చి వేసుకొని లైట్గా ఫ్రై అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/4 టీ స్పూన్ పసుపు వేసేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులో పచ్చిమిర్చి ఎక్కువ, కారం పొడి తక్కువ ఉండాలంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇదంతా చక్కగా ఫ్రై అయిన తర్వాత చిక్కుడుగా ముక్కలు కొద్దిగా సాల్ట్ వేసేసుకొని మొత్తం అంతా ఒకసారి కలిపేసి 50% ఉడికే వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా 50% ఉడికిన తర్వాత మొత్తం అంతా ఒకసారి కలిపేసుకొని మీడియం సైజ్ టమాటాలు ఒక 3, కొంచెం కొత్తిమీర, జస్ట్ టేస్ట్ కోసం 1/2 టీ స్పూన్ కారపొడి వేసి కలపకుండా మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. ఈ విధంగా 5 మినిట్స్ టమాటా మెత్తగా ఉడికిన తర్వాత జస్ట్ జ్యూసీగా రావడం కోసం టీ గ్లాస్లో 1/2 గ్లాస్ వాటర్ వేసేసుకొని మొత్తం అంతా ఒకసారి కలిపేసి మూత పెట్టేసి గ్రేవీ దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. ఇలా గ్రేవీ దగ్గర పడిన తర్వాత 1 స్పూన్ పల్లీల పొడి వేసి కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఇంకొక 2 మినిట్స్ ఉంచుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చిక్కుడుగా టమాటా కర్రీ రెడీ అండి. మీరు తప్పకుండా ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది.